క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. దేవుని ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ ఆదివారం. ఎలా లేచారు? లేవగానే ప్రభుని స్తుతించి గణపరిచి లేచారా? మరొక పునరుత్థాన ఆదివారాన్ని ప్రభు మనకు దయచేసినందుకై దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించండి. మన యొక్క రోజు దేవుడు మన జీవితాల్లో ఆయుష్, ఆరోగ్యాన్ని పొడిగించి ఈ పరిశుద్ధ ఆదివారాన్ని దయచేసాడు. అందరూ లేచి చక్కగా దేవుని స్తుతించి గణపరిచి సిద్ధపడి హృదయపూర్వకంగా ఆయన సన్నిధికి రండి. ఈరోజు ఆయన సన్నిధిలో దేవుడు ఘనకార్యములు చేయునుగాక. ప్రభు మీ కుటుంబాలను దీవించునుగాక. ఈరోజు శుభోచనం కొరకు ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యం శుభోచనంగా తీసుకుందాం. ప్రసంగి గ్రంథం ఎక్లీషియాస్టిస్ చాప్టర్ 3 వర్స్ 11. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు ఆయన సమస్తమును నియమించి ఉన్నాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. దేని కాలము, ప్రతి దానికి ఒక కాలం ఉంటుందండి. ఈ ప్రసంగ గ్రంథం 3వ అధ్యాయంలోనే చాలా కాలాల గురించి రాస్తుంది. ప్రతిదానికి సమయం కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, ప్రతి దానికి దేవుడు ఒక సమయాన్ని నియమించి పెట్టాడు. మీ జీవితంలో కూడా దేవుడు ఒక సమయాన్ని నియమించి పెట్టాడు కదండి. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై జీవించినప్పుడు తగిన సమయంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవునికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంది కదండి. యోసేపు గుంటలో వేయబడ్డప్పుడు 17 సంవత్సరాలను రాశారు. 17 సంవత్సరాల వయసులో యోసేపు గుంటలో వేయబడ్డాడు. గుంటలో వేయబడిన యోసేపు బయటకు వచ్చి ఆ ఇష్మాయిలు చేత అక్కడ ఐగుప్తుకు చేరాడు. బైబిల్లో రాసిన మాట, యోసేపుకు 30వ సంవత్సరం వచ్చిందండి, ఫరో ఎదుటకు తేబడ్డాడు. ఇక యోసేపు జీవితంలో తిరుగులేదు. ఆ 30 నుంచి యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడని బైబిల్లో వ్రాయబడింది. ఆ 80 సంవత్సరాలు దేవుడు ఒక తిరుగులేని వ్యక్తిగా యోసేపును ఆశీర్వదించాడు. 13 సంవత్సరాలు యోసేపు కష్టపడ్డాడు, దిగులు పడ్డాడు, నింద మోసాడు, అవమానపరచబడ్డాడు, బానిసగా అమ్మివేయబడ్డాడు. ఒక గొప్ప భయంకరమైన సాక్ష్యం, బతికొండగానే చచ్చిపడిన వార్త, దుర్వార్తకు కూడా లోనయ్యాడు. కానీ ఒక సమయం వచ్చిందండి. దేవునికి ఒక సమయం ఉంది. దేని కాలమునందు అది చక్కగా ఉండినట్లు ఆయన సమస్తము నియమించాడు. ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నావా? అభివృద్ధి కొరకు ఎదురు చూస్తున్నావా? కుటుంబ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నావా? గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. దేవునికి నీ మీద ఒక ప్రణాళిక ఉంది. గాడ్ హ్యాస్ ఎ టైం ఫర్ యూ. దేవునికి నీతో ఒక సమయం ఉంది. ఒక సమయం వచ్చిందండి. ఒకవేళ అది ఈ రోజేనేమో. దేవుని బిడ్డ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి భక్తి జీవితంలో అవమానాలు మోస్తూ, నిందలు మోస్తూ, కన్నీటి రోదనలో నలిగిపోతున్నావేమో. ఇంకెప్పుడయ్యా నా జీవితం బాగుపడేది? ఇంకెప్పుడు మంచి రోజులు వస్తాయి? ఇంకెప్పుడు అభివృద్ధిని చూస్తాను? ఇంకెప్పుడు ఆశీర్వాదాన్ని చూస్తానని దిగులు పడుతున్నావా? దేని కాలమునందు అది చక్కగా ఉండినట్లు సమస్తాన్ని నియమించి పెట్టాడు దేవుడు. దేవునికి ఒక సమయం వచ్చింది. నిన్ను విదేశాలకు తీసుకెళ్లే సమయం వచ్చింది. నీ హృదయ వాంఛలు తీర్చే సమయం వచ్చింది. నీ పిల్లలను ఆశీర్వదించే సమయం వచ్చింది. అది ఈ రోజేనేమో. ప్రార్థన చేయి. దేవుని సమయంలో ఆయన ప్రతిదీ చక్కగా చేస్తాడు, ప్రతిదీ అందముగా చేస్తాడు, ప్రతిదీ ఆశీర్వాదకరంగా చేస్తాడు. దేవుడు మర్చిపోడండి. మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన కొరకు నువ్వు జీవిస్తున్న నమ్మకమైన జీవితం, ఆయన సన్నిధిలో నువ్వు కారుస్తున్న కన్నీరు, ఆయన కొరకు నువ్వు చేస్తున్న ప్రతి కార్యం మరిచిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాడు. ఒకవేళ అది ఈ రోజేనేమో. యోసేపుకు వచ్చింది 30వ సంవత్సరం, ఈరోజు నీ జీవితంలో వచ్చిందేమో కదండి. 40 సంవత్సరాలు మోషే, 40 సంవత్సరాలు. మోషే జీవితంలో 40 సంవత్సరాలు ఉంటాయి. మొదటి 40 సంవత్సరాలు
ఐగుప్తీయుల సకల విద్యలలో ప్రవీణుడు. రెండవ 40 సంవత్సరాలు మిద్యాను ఎడారిలో 40 సంవత్సరాలు ఎడారిలో పశువులు మేపుతూ మగ్గిపోయాడు. అంత చదువుకొని అంత విద్యావంతుడైన మోషే 40 సంవత్సరాలు కనిపెట్టాల్సి వచ్చింది. దేవునికి ఒక సమయం వచ్చిందండి, పొదలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే 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 మోషే, నేను నిన్ను వాడుకోబోతున్నా, ఇక ఎడారిలో ఉండద్దు, ఇదిగో ఈ మిద్యాను ఎడారిలో జీవించద్దు, రా, నా కొరకు ఒక బలమైన సాధనంగా నిన్ను వాడుకోబోతున్నాను. దేవునికి ఒక సమయం ఉందండి, దేవునికి ఒక సమయం ఉంది. యేసు ప్రభు వారి శిష్యులు వారు ఎవరో తెలుసండి, వారు జాలరులు. వాళ్ళు ఎవరో తెలుసండి, వారు సముద్రం దగ్గర చేపలు పట్టే జాలరులు. ఆ వలలు కడుక్కుంటూ తల్లిదండ్రులకు జీవనోపాధినిస్తూ ఆ తల్లిదండ్రులు చూసుకుంటా బాగున్నారు వాళ్ళు. పాపం వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎంత నిరాశతో ఉన్నారో. పేతురు దగ్గరికి యేసుప్రభువు వారు వచ్చేసరికి పేతురు అంటాడు కదా, రాత్రంతా శ్రమ పడ్డామయ్యా, జీవితం అంతా శ్రమలే, జీవితం అంతా కష్టాలే, జీవితం అంతా కన్నీళ్ళే, ఇంకెప్పుడయ్యా మాకు, రాత్రంతా శ్రమ పడ్డా. బోధకుడా, రాత్రంతా శ్రమపడి ఏమీ దొరకల, ఆయనను నీ మాట చొప్పున వల వేస్తానని ఎప్పుడైతే ఆయన మాట చొప్పున వల వేశాడో విస్తారమైన చేపల రాశి పొందుకున్నాడు. ఒక సమయం వచ్చిందండి పేతురికి, యేసుప్రభు వారి శిష్యులు కూడా ఒక సమయం వచ్చింది. యేసుప్రభు వారు ఆ శిష్యులను చూసి అంటాడు, మీరు మీ చేపలు మీ వలలు పక్కన పెట్టి రండి, నన్ను వెంబడించండి, ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మ్యాన్, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను బట్టి జాలర్లుగా చేస్తాను. ఎప్పుడైతే ఆ సమయంలో వారు ఆయనకి లోబడ్డారో ప్రభు వారిని ఏం చేశాడో తెలుసండి, భూలోకమును తలక్రిందులు చేయవారుగా చేశాడు. చదువు రాని జాలర్లను దేవుడు ఆయన మాట విని ఆయన వెంబడించారు. ఒక సమయం వచ్చింది, భూలోకాన్ని తలక్రిందులు చేయవారుగా చేశాడు. ఒక్కరోజు పేతురు ప్రసంగం చేస్తే 3,000 మందికి రక్షణ మారు మనసు వచ్చి బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చి సంఘంలో చేర్చబడ్డారు. ఈరోజు శుభోచనం, దేని కాలమునందు అది చక్కగా ఉండినట్లు ప్రభు సమస్తాన్ని నియమించినాడు. ఈరోజు నీ రోజు ప్రభు నీ జీవితంలో ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఇప్పటి వరకు కృంగిపోయావా, నిరాశపడ్డావా, నిరుత్సాహంలో నడుస్తున్నావా, దుఃఖంలో కొట్టుమిట్టాడుతున్నావా, కన్నీళ్లతో కాపురం చేస్తున్నావా? లెమ్మో తేజరిల్లమో, యెహోవా వెలుగు నీ మీదకి వచ్చింది. ఈరోజు నీ జీవితంలో కార్యం జరుగునుగాక. ఈరోజు నీ రోజు, ఈ రోజు నుంచి దేవుని మహిమను చూతువుగాక, ఘనకార్యాలతో ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి, నీకు స్తోత్రాలయ్యా. ప్రతిరోజు ఉదయం లేవగానే మా యూట్యూబ్ ఛానల్లో ప్రభు మా సేవకుని మీరు బలపరిచి శుభోచనం ద్వారా మాతో మాట్లాడుతున్న మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. దేని కాలమునందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును నియమించిన దేవా స్తోత్రాలు. ఈరోజు లేవగానే మాకు ఒక ఆశ మా జీవితాల్లో చిగురింపజేసినందుకై స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై స్తోత్రాలయ్యా. ఈరోజు మా రోజు అని చెప్పిన దేవానికి స్తోత్రాలు. మా కొరకై సమస్తాన్ని నియమించిన దేవా స్తోత్రాలు అయ్యా. ప్రతిదీ మీ సమయంలో చేసే దేవుడు అయ్యా. దేవుడు తగిన సమయమందు మీకు ఒక సమయం ఉంది ప్రభా, అది ఈరోజే మా బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదకరమైన కార్యాలు చేయునుగాక. మా బిడ్డల కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. యోసేపు జీవితంలో ఒక సమయం వచ్చినట్టుగా, మోషే జీవితంలో ఒక సమయం వచ్చినట్టుగా, మీ శిష్యుల జీవితాల్లో ఒక సమయం వచ్చినట్టుగా ఈరోజు ఈ శుభోచనం చూస్తున్న మా బిడ్డల జీవితాల్లో ఒక సమయం రానే వచ్చిందయ్యా. ఈరోజు మొదలుకొని ఒక తిరుగులేని వ్యక్తులుగా, ఒక అభివృద్ధిలో ఆశీర్వాదకరమైన స్థితిలో మా బిడ్డలు వర్ధిల్లుదురుగాక. కృప దయచేయండి. ఈరోజు ప్రపంచమంతా జరుగుతున్న ఆరాధనలు దీవించండి. సేవకులు నిలబడుతూ ఉండగా కార్యాలు చేయండి ప్రభా. మీ సేవకులను బలపరిచి వాడుకోండి. ఎదురయ్యే శోధనలు, కీడులు తప్పించి మీ కృప దయచేయమని క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరుగుతున్న ఆరాధనలు దీవించండి ప్రభా. మీ బిడ్డలందరినీ సన్నిధికి నడిపించండి. నూతన ఆత్మలు తీసుకురండి. మీ బలమైన కార్యాలు జరిగించి శక్తివంతమైన స్తుతి ఆరాధనలో జీవం కలిగిన వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచి దీవించమని, మీ కార్యాలు చేయమని, ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేసినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ, మా జీవితాల్లో ఒక సమయాన్ని మీరు కేటాయించినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ, అది ఈ రోజుగా మేము భావిస్తున్నాం. ఈరోజు మొదలుకొని గొప్ప ఆశీర్వాదాలు
ఆశీర్వాదాలతో మేము మా పిల్లల కుటుంబాలు దీవించబట్టుకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలకు, పరిచర్లకు, సార్వత్రిక సంఘానికి, సకల కోటి పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతం తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బి విత్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్లీ డే. ఈరోజు ప్రభు దినమండి. ఎవరు గృహాల దగ్గర ఉండద్దు. 9:30 గంటలకు వినుకొండ చెందిన వారైతే క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో ఉదయం 9:30 గంటలకు ఆరాధన గంభీరంగా ప్రారంభించబడుతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, జీవం కలిగిన వాక్యం ద్వారా దీవించబడదాం. మీరు, మీ కుటుంబాలు, మీ ఇరుగు పొరుగు వారికి కూడా సన్నిధి గురించి తెలియపరిచి తీసుకొని రావాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తూ ముగిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి కృప మీతో కూడా ఉండును గాక. ఆమేన్.